కాంగ్రెస్ పార్టీలో ఇవాళ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇవాళ మొదటి కుట్ర ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకోవడంలోనే మొదటి కుట్ర ఇవాటి కూడా. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం అర్థం కాదు, కొద్దిగానే అయితే అర్థమవుతుంది అదే మొత్తం అని చెప్పేసి అని అనుకుంటాడు. అది దురదృష్టం. మాకు మిత్రులే కానీ ఆయనకి అర్థం కాదు, ఆయన ఏదో మాట్లాడుతుంటారు, వీళ్ళైతే కోపం వస్తుంటుంది అంతే. కాబట్టి సభలో కానీ బయట కానీ చూసినట్లయితే కొద్దిగానే ఏదో 1% నేర్చుకుంటారు, 100% వచ్చిందని చెప్పేసి తృప్తి పడిపోతుంటారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి మొట్టమొదలైతే మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కళ్ళున్న కబోదుల్లాగా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండ్రు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక జీవో ఇస్తే కృష్ణలో మనకు లేదు 299 TMCA ఉన్నదని చెప్పేసి పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడొస్తాయని చెప్తే ఆ జీవోలు వెతికి తీసి ఆ జీవో కిరణ్ కుమార్ రెడ్డిది ఇస్తే ఒకటే మాట అన్నారు, ఏ జీవోలో ఏం లేదా, మొత్తం కూడా ఇలా పైసలు కేటాయించలేదు, ఇంకోటి లేదంటే నీళ్ళు కేటాయించినట్లు ఉందా అని చూడమన్నారు. ఉన్నది ఉంటే నువ్వు కట్టవే అని చెప్పేసి దాన్ని బేస్ చేసిలో కట్టినాం. కట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది, ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పంచాయతీ పెద్దవాళ్ళ దగ్గర పోతే అరే కట్టిన దాన్ని ఎందుకు వద్దంటారా అని చెప్పేసి అని అంటారు. ఆ చిన్న లూప్ హోల్ తీసుకొని, అంటే అది జీవో ఇచ్చిన వాళ్ళు కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం పోరాటం చేస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి రంగారెడ్డి పాలమూరుకి జీవో ఇస్తే ఆ జీవోని బేస్ చేసుకొని ఇవాళ మొత్తం పాలమూరు రంగారెడ్డికి 2 TMCలో కూడా కావాల్సిందని చెప్పేసి కట్టింది ఆ జీవో తీసుకొని. చివరికి చేయలేదు ఏంటంటే పైన మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం కట్టుకున్న నీళ్లు తెచ్చుకుంటామని. అదేవిధంగా గోదావరిలో 3వ TMC కూడా మనకు 1000 TMCలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3వ TMC మొదలు పెట్టినట్లయితేనే కింద వాడు ఏమైనా చేసుకునే ఉద్దేశంతో ఎవరు అడ్డుపడ్డా ఇవాళ కాదు భవిష్యత్ తరాలకు అవసరం అని చెప్పేసి 3rd TMC కూడా తీసుకొని వచ్చాను. 3rd TMCకి పనులు మొదలు పెట్టిండ్రు, మొత్తం కూడా చేసిండ్రు. కాబట్టి ఇది దయచేసి మన ఎక్కడ మిస్ అవుతున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ని మన నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది ఇంకా అవగాహన చేసుకోలే. ప్రతి నాయకుడు కార్యకర్త కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విజిట్ చేసి అర్థం చేసుకొని ఆ కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, చంద్రబాబు నాయుడికి ఏ విధంగా బనకచెర్లకు నీళ్ళు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఇవాళ సహాయపడుతున్నాడు, ఆదిత్యనాథ్ దాస్ రూపంలో మిగతా మంత్రుల రూపంలో అనేది మనం చెప్పగలిగితేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.